డీటెయిల్స్ చూస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కాబట్టి ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. వీటితో పాటు ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఏపీలో కూడా కొన్ని ప్రాంతాలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఇవాళ ఏపీలో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తన ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఆవర్తనం ప్రభావంతో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా గంగా పశ్చిమ బెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని, దాంతో జూలై 18 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తం మీద ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే భారీ వర్షాలు కురుస్తాయన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే అలర్ట్ చేసింది. ప్రధానంగా ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని అనుకోవచ్చుంటారు కుమార్? థ్యాంక్ యూ మధురి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు బలపడడం, అలాగే ద్రోణి ప్రభావంతో రాష్ట్రం విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. అతి భారీ వర్షాల నేపథ్యంలోనే పలు జిల్లాల యంత్రాంగాన్ని కూడా వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రస్తుతం ఈ రోజు చూసుకున్నట్టయితే సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఈ జిల్లాలకు సంబంధించిన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు. జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, కొమరంభీం, ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్ నగర్, ములుగు, పెద్దపల్లి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రాకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక భారీ వర్షాలతో పాటు ఏదైతే బలమైన ఈదురుగాలు వీసాయంటూ కూడా ఇప్పటికే చెప్పారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా పొలం పనులకు వెళ్లే వారు కూడా చెట్ల కింద ఉండకూడదంటూ కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసినట్టయితే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం దంచుకుంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే యూసఫ్గూడలోనే అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మెట్టుగూడలో 8.2
23, అలాగే మారేడుపల్లిలో 7.7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది. అలాగే మరొక పక్క వచ్చే 3 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా, అలాగే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరొక పక్క హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా ఈ 2-3 రోజుల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముఖ్యంగా అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా రోడ్లపై వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలంటూ కూడా అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా కూడా ముఖ్యంగా చూసుకోవాలంటూ చెప్పారు. అలాగే బస్సులకు సంబంధించి నాలాలు ఎక్కడైనా ఓపెన్ ఉంటే వెంటనే హెచ్చరికల బోర్డులో జారీ చేయాలంటూ కూడా చెప్పారు. అలాగే మరొక పక్క ఎక్కడైనా నాలాలు ఓపెన్ చేస్తున్నా సరే వెంటనే క్లోజ్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారికి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వర్షాకాలంలోనే ముఖ్యంగా కరెంటు వైర్లు తెగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఏదైతే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క టీఆర్ఎస్ సిబ్బంది అలాగే ఈవీడీఎం సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఎక్కడైనా వాటర్ లాగింగ్ బ్లాక్ అయితే కనుక ఇమీడియట్ గా వాటిని తొలగించి వాటర్ పంపించే ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరించారు. ముఖ్యంగా వాతావరణ శాఖ కూడా ప్రజలను కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి వెళ్ళాలని లేదంటే బయటికి వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా పలు జిల్లాలకు కూడా ఇప్పటికే ఎల్లెల్లట్ అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చే 3 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ తుమ్ములు మెరుపులు ఈదులు గాలులతోనైతే ఈ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి, ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏపీలో ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అనుకోవచ్చుంటారు నాయుడు? గుడ్ మార్నింగ్ మాధురి. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో మొత్తం ఈ ఋతుపవనాలు అయితే మాత్రం విస్తారంగా రాష్ట్రం అంతా కూడా విస్తరించాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాలకు ఋతుపవనాల తాలూకా ప్రభావం అయితే మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆవర్తనంతో నైరుతి ఋతుపవనాలకు తోడు ఆవర్తనం కూడా ఆవహించి ఉండడంతో అయితే మాత్రం ఓవరాల్ గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఉత్తరాంధ్ర మొదలుకొని అటు రాయలసీమ ఆంధ్ర మొత్తం ప్రాంతం అంతా కూడా అయితే మాత్రం వర్షాలు విస్తారంగా కురిసాయంటూ వాతావరణ అధికారులు అయితే మాత్రం తెలియజేయడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వర్షాలు అయితే అంటే మేఘావృతమై ఉండడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇటు ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి ఇటు పాడేరు కావచ్చు, ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా మొత్తం అంతా కూడా వర్షాలు అయితే మాత్రం విస్తారంగానే పడుతూ ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు గుంటూరు విజయవాడకు సంబంధించి గత 2-3 రోజులుగా పడుతున్న వర్షాల నేపథ్యంలో అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అయ్యారని కూడా మనకి తెలియవస్తుంది. అదేవిధంగా చూసుకుంటే రాయలసీమకు కూడా వాతావరణ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అయితే మాత్రం అధికారులు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే సన్నద్ధమై ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అంటే ఆ చెట్టు కింద నిలబడద్దని ఉరుములతో కూడినటువంటి జల్లులు కూడా ఉరుములతో కూడినటువంటి వర్షం భారీ నుంచి అతి భారీ వర్షం కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేసే పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ వర్షాలు పడే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని, అందువల్ల చెట్ల కింద లేదంటే పెద్ద చెట్ల కింద కూడా ఉండొద్దు అంటూ కూడా మాత్రం అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎవరైతే వేటకు వెళ్తారో వేటకు వెళ్లే వాళ్ళకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కొంత తగ్గుముఖం పట్టే వరకు అయితే మాత్రం ఖచ్చితంగా చేపల వేటకు కూడా వెళ్లకుండా ఉంటే మంచిదంటూ కూడా అధికారులు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ మొత్తం వాతావరణం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ మాత్రం అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ నాయుడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున పెను